ఏపీసీ అభ్యర్థులకి పోలీస్ అభ్యర్థులకి తీవ్ర నష్టం జరుగుతుంది. 20,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి ఈ రోజు 5,000కి దిగిర్రు. అసలు దీంట్లో 46 జీవోని పెట్టి ఇస్తున్నారా, మరి లేకపోతే 46 జీవోని రద్దు చేసి ఇస్తున్నారా? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ 23 తారీఖు ఇస్తామని చెప్తున్నారు. మరి దీంట్లో లాంగ్ జంప్ ని కుదిస్తున్నారా, 3.8 కి కుదిస్తున్నారా, ఏజ్ రిలాక్సేషన్ ని పెంచుతున్నారా లేదా, ఏవి కూడా స్పష్టత లేకుండా 5,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సరే, 5,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తే క్యాస్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు వస్తాయి? సగం పోస్టులు హైదరాబాద్ జోన్ కే వెళ్ళిపోతాయి. మా జిల్లాల వారీగా మా అభ్యర్థులకి ఎన్ని పోస్టులు వస్తాయి చెప్పండి. కనీసము క్యాస్ట్ వైజ్ ఒక్క పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి మళ్ళీ కూడా ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇంత తక్కువ పోస్టులతోని పోలీస్ ఆస్పిరెంట్ నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి. 15,000, 20,000కి ఎప్పుడు తగ్గలేదు. బాహుబలి నోటిఫికేషన్లే వచ్చినాయి. ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నప్పటికీ పోస్టులు తక్కువిస్తే మాత్రం ఊరుకుంటే ప్రసక్తి లేదు. మా అభ్యర్థులు రోడ్ల మీద దొరుకుతున్నారు చదువుకోకుండా. వాళ్ళని చదువుకోనివ్వండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా నోటిఫికేషన్ వస్తుందంటే సంతోషంగా చదువుకోవాలి. కానీ ఏజ్ రిలాక్సేషన్ కోసం, 46 జీవో కోసం, లాంగ్ జంప్ కోసం, వీటన్నిటి సమస్యలు పట్టుకొని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతున్నారు. దయచేసి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 20,000 పోస్టులతోటి పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమాలు ఉధృతం చేశాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఉస్మానియాలో, అలాగే నిరుద్యోగ ఉద్యమం కూడా అట్లే జరుగుతుంది. అయిపోయింది.